వెల్కమ్ టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. మహబూబాబాద్ ను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యం. జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్. గ్లోబల్ ఫ్యాటీ లివర్ డే సందర్భంగా అవగాహన కలిగించిన డాక్టర్ శంకర్ శర్మ. కరీంనగర్ కేడీసీఏ ఉచిత సమ్మర్ క్రికెట్ క్యాంప్ ఘనంగా ముగింపు. హనీ ట్రాప్ జాగ్రత్త, సెలబ్రిటీల అవగాహనతో విశాఖ పోలీసులు. నూతన ఏరియా ఆసుపత్రిని త్వరగా అందుబాటులోకి తీసుకురావాలి, పరకాల ఎమ్మెల్యే. ఇక వివరాల్లోకి వెళ్తే, భారతదేశానికే ప్రధానిగా నరేంద్ర మోడీ పదవి బాధ్యతలు చేపట్టి 12 ఏళ్లు అయింది. 12 ఏళ్లు అవుతున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ వీడియో వైరల్ అవుతుంది. हुकुम टाइगर का हुकुम। देश के लिए कुछ करने के लिए निकला हुआ हूँ और इसलिए ये राजनीतिक खेल खेलने वाले लोग उनके अंदर वो हौसला नहीं है, वो ढूंढ रहे हैं, बचने का रास्ता खोज रहे हैं। टाइगर का हुकुम। విశాఖ ఉక్కు కర్మాగార ప్రమాదంలో మృతి చెందిన కార్మికులకు నివాళులర్పించేందుకు కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనుంది. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరగనుంది. జిల్లా అధ్యక్షుడు క్రాంతి నాయుడు బోయ ఆధ్వర్యంలో జరిగే ఈ నివాళి కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చారు. కర్నూలు నగరంలోని పూల బజార్లో ఉన్న చిన్నమ్మ వారి శాలలో దేవాలయ ఆస్తుల పరిరక్షణ కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. హిందూ దేవాలయాల పరిరక్షణ పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీ రాంబొట్ల దేవాలయ ఆస్తుల పరిరక్షణ ఉద్యమం విజయవంతం కావాలని ప్రార్థనలు చేశారు. దేవాలయాల సంరక్షణకు ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.
పాణ్యం నియోజకవర్గంలో ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమంపై అవగాహన సమావేశం నిర్వహించారు. కర్నూలులో జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, టీడీపీ నాయకులు గౌరు వెంకటరెడ్డి, గౌరు జనార్దన్ రెడ్డి హాజరయ్యారు. బూత్ క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలకు ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై దిశానిర్దేశం చేశారు. అర్హులైన ప్రతి ఓటర్ వివరాలు నమోదయ్యేలా క్షేత్రస్థాయిలో పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆ ఓటర్ కార్డులో ఎపిక్ నెంబర్ అనేది వస్తుంది, అది రావాల్సి ఉంటుంది. సపోజ్ నేమ్ అంటే వైఫ్ నేమ్ అలాగే మన జిల్లాలో 14 నియోజకవర్గాల నుండి 14 నియోజకవర్గాల నుంచి కర్నూలు పట్టణంలో మా చుట్టుపక్కల మన వార్డులోనే 3030 మండలాలు ఉంది కాబట్టి అందరూ కూడా మన వార్డులోనే చేస్తున్నారు. ముఖ్యంగా మనం గమనించాల్సింది ఓట్లు తీయాలన్నా ఎక్కించాలన్నా ఫస్ట్ పిఎల్ఓ గారి ప్రాధాన్యత ఏంటంటే ఆ ఇంటి ఓనర్ ఎవరు. 50 ఇంకా అంతకంటే ఎక్కువ కూడా చేయొచ్చు. మినిమం 50 ఖచ్చితంగా ఫిల్అప్ చేసి దాన్ని మార్క్ చేసి దాన్ని అప్లోడ్ చేయండి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మీ అందరికీ కూడా మన అర్థం ఏరియాలో కొన్ని తెలుస్తాయి. కొందరు ఇక్కడ ఓట్లు లేకపోయినా చేయించారు అవన్నీ వాటన్నిటిని నోట్ చేసుకోండి. పైన మన గౌరవ ముఖ్యమంత్రి గారు అదే విధంగా మీకు అవకాశం ఇచ్చి మీరు ఎవరి దగ్గర కాదు జస్ట్ మీ ఐటీడీ యాప్ లో ఎన్యూమరేషన్ ఫార్మ్స్ ఏదైతే మనం ఫిల్అప్ చేపిస్తామో దాన్ని ఫోటో తీయండి. పిఎల్ఓ ఏదైతే యూత్ లెవెల్ ఆఫీసర్ కూడా మనకి ఇవ్వాలి. కానీ మీరే చురుగ్గా పార్టిసిపేట్ చేసి ఈ రోజు వెళ్దాం, ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నారు, ఏ ఊర్లో ఏ సైడ్ వెళ్తున్నారు, మేము మీతో పాటు వస్తాం. 5 సంవత్సరాల ఒకసారి జరిగింది. ఇప్పుడు 2002వ సంవత్సరంలో జరిగింది. మళ్ళీ ఇప్పుడు 2026 సంవత్సరంలో జూన్ 15వ తేదీ స్టార్ట్ అయ్యి జూలై 14వ తేదీ వరకు ఉంటుంది ఈ కార్యక్రమం. ఇది ఎంతో ప్రతిష్టాత్మకమైంది. ఎందుకంటే దీన్ని మనం వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ లో చూసాం, 90 లక్షల ఓట్లు తీసేశారు, అందుకే మేము ఓడిపోయామని కూడా మనం చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇది ఒక్కటి మీరు ఎంతో అంటే మనం ఎన్ని అభివృద్ధి పనులు చేసినా, ఎంత అందుబాటులో ఉన్నా, ఎన్ని కార్యక్రమాలు చేసినా కూడా, ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా, ఎన్ని చేసినా ఓటర్ లిస్ట్ మనము ఓటర్ లిస్ట్ చూసుకొని ఎవరి ఓట్లు ఉన్నాయి, ఎవరివి లేవు, ఎవరివి దొంగోట్లు ఉన్నాయి. అశోక ఉమెన్స్ కాలేజ్ మరియు కేవీఎస్ఆర్ ఫౌండేషన్ తరపున వివిధ గ్రామాల నుండి వచ్చిన విద్యార్థులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇచ్చి వారికి సర్టిఫికేట్స్ మరియు బెస్ట్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అశోక ఉమెన్స్ కాలేజ్ చైర్పర్సన్ మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కైప పద్మలతారెడ్డి చేతుల మీదుగా సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది. గ్లోబల్ ఫ్యాటీ లివర్ డే సందర్భంగా కర్నూలులో గ్యాస్ట్రో ఎంట్రాలజీ నిపుణులు డాక్టర్ శంకర్ శర్మ ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ముగ్గురిలో ఒకరికి ఫ్యాటీ లివర్ సమస్య ఉందని, నిర్లక్ష్యం చేస్తే కాలేయ వాపు, సిరోసిస్, క్యాన్సర్ కు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, యోగా క్రమం తప్పని వైద్య పరీక్షలతో ఫ్యాటీ లివర్ ను నివారించవచ్చని సూచించారు. ఈ సంవత్సరం దానికి ఒక సందేశం మెసేజ్ ఏమంటే యాక్ట్ నౌ స్క్రీన్ టుడే. లివర్ వెయిట్ 1.4 kg ఉంటుంది. ఆ అవయవానికి 2 రకాల బ్లడ్ సప్లై ఉంటాయి. అది మోస్ట్ వైటల్ ఆర్గాన్ బాడీలో. ఒక మనిషికి హార్ట్, బ్రెయిన్, లివరు, కిడ్నీలు వైటల్ ఆర్గాన్స్ అంటారు. ఈక్వల్ టు వైటల్ అదర్ వైటల్ ఆర్గాన్స్, ఇంకా ఎక్కువ కూడా లివర్. అంటే మోస్ట్ ఆఫ్ ది మెటబాలిక్ ఫంక్షన్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్, మనం తీసుకునే ఆహారం అంతా మెటబలైజ్ అయ్యేది లివర్లోనే. ఆ క్రమంలోనే లివర్లో కొన్ని కారణాల వలన ఎక్కువ ఫ్యాట్ అక్యుములేట్ కావడం వలన ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది వస్తున్నది. అంటే ఇండియాలో 35 to 38% అడల్ట్ పాపులేషన్లో ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉంది.
ముఖ్యంగా డయాబెటిక్స్లో 60 to 70% ఈ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉంది. దీనికి ముఖ్యమైన కారణాలు ఏమంటే ఒబేసిటీ, డయాబెటీస్, హైపర్ టెన్షన్, మామూలు సామాన్య మానవుడు మాట్లాడే కొలెస్ట్రాల్ ప్రాబ్లం అంటారు, డిస్లిపిడీమియా, హైపర్ లైపిడీమియా, హైపర్ టెన్షన్. మెయిన్గా తినే ఆహారంలో మార్పుల వలన పాలిష్డ్ రైసు, జంక్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, కలరింగ్ ఏజెంట్స్, ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసినటివి, ఇలాంటి ఆహారం తినడం వలన ఇదంతా కూడా కార్బోహైడ్రేట్గా అంతా కూడా ఫ్యాట్గా కన్వర్ట్ అవుతాం బాడీలో. కారణం ఏమంటే బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ప్రాబ్లం అయింది. ఇన్సులిన్ ప్రొడక్షన్ బాగానే ఉన్నా ఇన్సులిన్ యాక్ట్ చేయడం లేదు, రెసిస్టెన్స్, ఇన్సులిన్ రెసిస్టెన్స్. తర్వాత అబ్డామినల్ గర్త్ అనేది ఇంపార్టెంట్. అంటే మన వేస్ట్ సర్కంఫరెన్స్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అవర్ లైఫ్. యువర్ వేస్ట్ లైన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు యువర్ లైఫ్ లైన్. వేస్ట్ లైన్ పెరిగిందంటే లైఫ్ లైన్ తగ్గిపోతుంది అని అర్థం. తర్వాత ఏ ప్రాబ్లం వస్తున్నది అంటే కారణము ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, జెనెటిక్ ఫ్యాక్టర్స్ వలన ఈ అక్యుములేట్ అయిన లివర్లో అక్యుములేట్ అయిన ఫ్యాటు ఇన్ఫ్లమేషను, తర్వాత స్కారింగ్ అంటే లివర్లో స్కార్ ఫామ్ కావడం, తర్వాత లివర్ గట్టిపడడం, సిరోసిస్ అంటారు. తర్వాత లివర్ క్యాన్సర్ కూడా అది దారి తీయొచ్చు. దీంట్లో అతి ముఖ్యమైన విషయం ఏమంటే ఫ్యాటీ లివర్ డిసీజ్లో మనం తెలుసుకోవాల్సింది ఏమంటే అర్లీగా డయాగ్నోజ్ చేయడం. దానికి స్క్రీనింగ్ మెథడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అందుకే ఈ ఇయర్ థీము యాక్ట్ నౌ స్క్రీన్ టుడే అన్నాడు. అంటే ఇంకొక రోజు కూడా వేస్ట్ చేయొద్దు. సో దీంట్లో ముఖ్యంగా లివర్ ఫంక్షన్ టెస్ట్లు, షుగరు, బీపీ, వెయిట్, హైటు అండ్ లైపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్ అవి ఎస్టిమేట్ చేయడం. ఇవి ఎస్టిమేట్ చేసినాక అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ ఫర్ లివర్ చేయాలి. ఆ లివర్ చాలా ప్రకాశవంతంగా కనపడుతుంటుంది ఫ్యాట్ అక్యుములేట్ కావడం వల్ల. దాన్ని బ్రైట్ లివర్ అంటారు. ఈ బ్రైట్ లివర్ అనేది స్టార్టింగ్ పాయింట్ ఫ్యాట్ అక్యుములేషన్ వల్ల. దాని తర్వాత స్టేజ్లలో లివర్ డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది. దీనికి నెక్స్ట్ ఫైబ్రోస్కాన్ అని ఎలాస్టోగ్రఫీ అంటారు. అంటే లివర్ స్టిఫ్నెస్ మెజర్ చేస్తారు. లివర్ అనేది మెత్తగా స్పాంజిలా ఉంటుంది, అది గట్టిగా అయిపోతుంది లివర్ సిరోసిస్లో. దానివల్ల చాలా కాంప్లికేషన్స్, కడుపులో నీళ్ళు రావడము, పసిరికలు రావడము, లివర్ క్యాన్సర్ రావడము, ఇట్లాంటివి కూడా జరగవచ్చు. స్టేజ్లు మారిపోవచ్చు. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అని లివర్ స్కారింగ్, ఫైబ్రోసిస్ అంటారు దీన్ని. లివర్లో వచ్చే ఈ స్కారింగ్ను స్టేజింగ్ చేస్తుంది ఫైబ్రోస్కాన్ అనేది. ఇంతకుముందు లివర్ బయాప్సీ చేయాల్సి వచ్చేది తెలుసుకోవాలంటే. ఇప్పుడుండే ఈ ఫైబ్రోస్కాన్ వల్ల మనము ఈజీగా లివర్
ఎంత డ్యామేజ్ అయిందో తెలుసుకోగలుగుతున్నాం. దానికి మార్గం ఏం డాక్టర్ అని మీరు అడగవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏమిటంటే వెయిట్ రిడక్షన్. అంటే ఒక 3 to 4% ఫస్ట్ వెయిట్ తగ్గితే కూడా ఫ్యాటీ లివర్ తగ్గుతుంది. అదే 10% ఆఫ్ ది వెయిట్ కానీ మనం తగ్గగలిగితే కంప్లీట్గా రివర్స్ కూడా అవుతూ ఉంది ఈ ఫైబ్రోసిస్ అనేది, లివర్ ఫైబ్రోసిస్. సో మోస్ట్ క్రూషియల్, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ లివర్, ఫ్యాటీ లివర్ డిసీజ్, దాన్ని స్టేటోటిక్ లివర్ డిసీజ్, మెటబాలిజం అసోసియేటెడ్ స్టియటోటిక్ లివర్ డిసీజ్, MASLD అంటారు. సో దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ కీ పాయింట్ ఏమిటంటే వెయిట్ రిడక్షన్. నెక్స్ట్ డయాబెటీస్ కంప్లీట్గా కంట్రోల్ చేసుకోవడం, హైపర్ టెన్షన్ కంట్రోల్ చేసుకోవడం, లైపిడ్ లోవరింగ్ డ్రగ్స్ అంటే స్టాటిన్స్ ఇట్లాంటివి వాడడం. దాని తర్వాత లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్. ఇంకోటి ఏమిటి ఎక్సర్సైజ్, ఏరోబిక్ ఎక్సర్సైజు అండ్ రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్ అంటే జిమ్ లాంటివి, అది మజిల్ మాస్ పెంచుకునే ఎక్సర్సైజ్ కూడా. ఏరోబిక్ ఎక్సర్సైజెస్ లైక్ సైక్లింగు, వాకింగు, ఇలాంటివి, స్విమ్మింగు, ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయాలలో పనిచేస్తున్న ఉద్యోగులకు పని భారం తగ్గించాలని, ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, సర్వేల పేరుతో పని భారాన్ని ప్రభుత్వం మోపిందని నాయకులు చెబుతున్నారు. మెగా టైమ్స్ చీఫ్ కరెస్పాండెంట్ మీసాల రామస్వామి అందిస్తున్న ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 15 రకాల సర్వేలు చేయడం అనేది పని ఒత్తిడిగా జరిగిందని చెప్పేసి ఈ మధ్య ఒక విఆర్ఓ ఆత్మహత్య చేసుకున్నారు. అయితే మన మధ్యన రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు. సార్ చెప్పండి సార్, అసలుకి సర్వే రూపంలో పని ఒత్తిడి అనేది ఎక్కువైందని చెప్పేసి ఈ మధ్య ఒక ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇలాగే అందరూ ధర్నా కూడా చేశారు. ముందు ఎలా చేయబోతారు, ఏం కార్యక్రమం? మీడియా మిత్రులు నమస్కారం. నా పేరు బోపుతరాజు రవీంద్రరాజు. ఆంధ్రప్రదేశ్ అమరావతి రెవెన్యూ ఎంప్లాయీ జేఏసీ చైర్మన్ గాను, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామీణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాను. ఫస్ట్ ఈ రాష్ట్రంలో రెవెన్యూ ఉద్యోగులు ముఖ్యంగా విఆర్ఏ నుంచి విఆర్ఓ సర్వేలు అందరూ కూడా చాలా పని ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నారని గత 2 సంవత్సరాల నుంచి కూడా మేము ప్రభుత్వం దృష్టికి, గౌరవ రెవెన్యూ మంత్రి వారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పటికప్పుడు మా సమస్యలు పరిష్కరిద్దామని చెబుతున్నారు, కానీ ఇప్పటి వరకు కూడా ఎక్కడ పరిష్కారానికి నోచుకోలేదు. ఎందుకంటే ఒక పక్క విఆర్ఏలు 10,000 రూపాయలతో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అలాగే గ్రేడ్ 2 విఆర్ఏలు కొంతమంది ప్రొఫెషన్ అవ్వక, ఈ జిల్లాలోని సుమారు 24 మంది ప్రొఫెషన్ డిక్లేర్ అవ్వక ఆందోళనలో ఉన్నారు. దాంట్లో ఒక వ్యక్తే ఈరోజు పాపం మరణానికి కారణం కూడా. అధికారుల వేధింపులు ఏంటంటే ఒకే వ్యక్తి అన్ని సర్వేలు ఏకాల్లో చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడంతో ఆ వ్యక్తి ఏం చేయాలో చెప్పుకోవాలని ఎవరికి చెప్పుకోలే పరిస్థితి రాష్ట్రంలో రెవెన్యూ ఉద్యోగులకు ఉంది. ఎందుకంటే ఒక మనిషి ఒక పని అయిన తర్వాత ఇంకో పని చేయగలరు తప్పితే ఒకేసారి 10 రకాల 15 రకాల విధులు చేయమంటే ఎలా చేస్తారు చెప్పండి. ఈ మరణాలకి గతంలో కూడా యాక్సిడెంట్ జరిగినాయి కర్నూలులో. మేము కూడా అప్పుడు కండిషన్ జరిగింది, 2-3 కంగారు వెళ్ళడం వల్ల చనిపోవడం జరిగింది ఈ జిల్లాలో కూడా. అటువంటి మరణాలు రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది చనిపోతున్నారు, అలాగే సూసైడ్ చేసుకుంటున్నారు, అలాగే ఈ ఏం చేయాలో తెలియదు ఆత్మహత్య కూడా పాల్పడడం జరిగింది. మేము ప్రతిసారి ఖండిస్తూనే ఉంటున్నాం, కానీ ఎక్కడా కూడా అధికారుల స్పందన లేదు. ఏదైనా ఉన్నతాధికారులన్నా మేడం ఒకే టైంలో ఇన్ని పనులు ఎలా చేయగలరని చెప్పి మేము ఎన్నోసార్లు ఉన్నతాధికారులు తీసుకెళ్ళినా కానీ ఒక గంట మార్నింగ్ అది చేసేయండి, ఇది చేసి ఒక టైంతో సంబంధంలో రెవెన్యూ ఉద్యోగం అంటే ఈ రాష్ట్రంలో 24 గంటలు పనిచేసేది రెవెన్యూ ఉద్యోగి. అటువంటి రెవెన్యూ ఉద్యోగికి రెవెన్యూ విధులు చెప్పాలి తప్పితే ఇతర శాఖ విధులు కూడా రెవెన్యూ విధులుగా చేయాలంటే ఒక మనిషి ఏం చేయగలదో ఒకసారి ఆలోచించాలి. రాష్ట్రంలో చాలామంది సఫర్ అవుతున్నారు, చాలామంది చనిపోవడానికి. నిన్న మహమ్మద్ హుస్సేన్ చనిపోవడం కూడా చాలా బాధాకరం. ఇప్పుడే వాళ్ళ కుటుంబ సభ్యులు పలకరించి వచ్చాం. మీరు చనిపోకూడదు, చనిపోవడం కారణాలు ఏంటి తెలుసుకుని మేము కూడా 4 రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేసాం. దానిలో భాగంగానే వాళ్ళ కుటుంబానికి కూడా కలెక్టర్ గారు న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ రాష్ట్రంలో ఉద్యోగులు చాలా నలిగిపోతున్నారు. ప్రమోషన్లు ఈ రాష్ట్రంలో విఆర్ఓలకు కూడా మేము క్యాడర్ స్ట్రెంత్ ప్రకారం ఎలిజిబుల్ అయిన వాళ్ళు 90% ఉంటే అసలు 10% కూడా లేని జూనియర్ అసిస్టెంట్ల కోసం మాకు 40% ఇచ్చి 60% వాళ్ళకి ఇచ్చి రాష్ట్రంలో ఉన్న
ఆ పోస్టులన్నీ కూడా ఖాళీగా ఉంచుకుంటున్నారు. యాజ్ పర్ అడ్మినిస్ట్రేషన్ గవర్నమెంట్ ప్రకారం ఉన్న రేషియో ప్రకారం ఎవరైనా ప్రమోషన్లు ఇవ్వాలి, కానీ ఆ ప్రమోషన్లు ఇవ్వకపోవడంతో కింద లెవెల్లో ఎంతో ఇబ్బందులకు గురయ్యి చదువుకున్న వాళ్ళు కూడా ఆందోళన చేస్తున్నారు. ఎందుకంటే వీఆర్ఏ ఉద్యోగం చేయలేకపోతున్నామని బాధల్లో రాష్ట్రం. అలాగే రాష్ట్రంలో గ్రేడ్ 2 వీఆర్ఓలు కూడా గ్రేడ్ 1గా కొంతమంది ప్రమోషన్లు ఇచ్చారు. అలాగే వీఆర్ఏలకు కూడా ప్రమోషన్ లేవు, వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. అలాగే వీఆర్ఏలు వెళ్ళిపోతే కనుక ఆ వీఆర్ఓలకు అసిస్టెన్సీ లేదు. గతంలో ఒక వీఆర్ఏకి 2-3 అసిస్టెంట్లు ఉండేవారు, ఇలా అసిస్టెంట్ కూడా లేని పరిస్థితి. ఆడే తిరగాలి, ఆడే ఇంటికి వెళ్ళాలి, ఆడే ఎంక్వైరీ చేసుకోవాలి, అతనే పడాలన్నీ కూడా అతనే ఆఫీస్కి వచ్చి రిపోర్ట్ చేసుకోవాలి. ఆ పరిస్థితుల్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ దృష్టి పెట్టాలని చెప్పి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు, రెవెన్యూ మంత్రి వాళ్ళని కోరుతున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. అందువల్లనే రాష్ట్రంలో రెవెన్యూలో ఉన్న ఉద్యోగులు మరణించడం కానీ రెవెన్యూ సమస్యలు కానీ పెరిగిపోయినాయి. ఎందుకంటే రీసర్వే గత ప్రభుత్వంలో 6,800 గ్రామాలు రీసర్వే జరిగితే విపరీతమైన రీసర్వే వాళ్ళు తప్పులు వచ్చినాయని చెప్పి లక్షలాది పిటిషన్లు వచ్చినాయని చెప్పి చెబుతున్నారు. ఇప్పుడు కూడా రీసర్వేలో కూడా 12,000 గ్రామాలకు ఇచ్చి తొందరలోనే కంప్లీట్ చేశామని చెప్పి అధికారులు ఒత్తిడి చేస్తాం వల్ల రీసర్వేలో కూడా ఇప్పుడు కూడా మనకి తప్పులు జరుగుతున్నాయి. ఎందుకంటే రీసర్వే అనేది ఎప్పుడో బ్రిటిష్ ప్రభుత్వం చేస్తున్నారు. 100 ఏళ్ళ తర్వాత రీసర్వే అంటే అది రైతుకు ఉపయోగపడేలా ఉండాలి, కానీ రైతుకు ఉపయోగం లేకుండా రైతులకు మధ్య గొడవలు సృష్టించి ఆఫీసుల చుట్టూ తిరిగి అది మన రెవెన్యూ ఉద్యోగులపై నింద వేస్తారు చేయట్లేదని చెప్పి. దీనికి కారణం ఎవరు అసలు ఆలోచించట్లేదు. వాళ్ళు రీసర్వే చేశారు, రీసర్వే చేసిన గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి రైతు రావాలి. రైతు టైం పడుతుంది, రైతు ఎక్కడ ఉంటాడు. కానీ ఈ లోపల అర్జెంటుగా చేసేయండి, సాయంత్రానికి వీఆర్ఓ లాగిన అయిపోవాలి, సర్వే లాగిన అయిపోవాలి, డిఎల్ఆర్ అయిపోవాలి, ఒక 1 మంత్లో క్లోజ్ అయిపోవాలంటారు. గత ప్రభుత్వంలో కూడా ఇలాగే చేశారు, ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నారు. ఎన్నిసార్లు అధికారులు చెప్పిన మొత్తుకున్నా ఎవరు పట్టించుకోలేని పరిస్థితి. రాష్ట్రంలో రెవెన్యూ ఉద్యోగులు చాలా ఆందోళనతో ఉన్నారు. అందువల్ల మా వీఆర్ఏలు సర్వేల సమస్యలపై వెంటనే ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దానిలో భాగంగా ఈ రోజు యాక్చువల్గా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేసి ఇక్కడ కూడా మా మహమ్మద్ హుస్సేన్కి జోహార్లు తెలియజేసి నిరసన తెలియజేసి కుటుంబాలు పలకరించి కలెక్టర్ మేడం గారు న్యాయం చేసి ఉద్యోగులపై పని ఒత్తిడి తగ్గించాలని చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఉంటే కానీ ఇప్పుడు సర్ ప్రోగ్రామ్ ఉంది, ఈ సర్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు ఈ సర్ ప్రోగ్రామ్ మీదే ఉండదు, రెవెన్యూ విధులు వేరే కూడా ఉంటాయి. అన్ని చేసి ఇది సర్ చేయాలంటే అత్తకోట్ల మీటింగ్లు పెడతా ఉంటారు. ఒక పక్కన ఆ విధులు ఎవరు చేస్తారు, ఈ విధులు ఎవరు చేస్తారు, ఈ లోపల ఇంకో విధులు ఉంటాయి. పక్కన అన్ని విధులు ఏకకాలంలో చేయాలని చెప్పి ఒత్తిడి వల్లే ఈ రాష్ట్రంలో రెవెన్యూ ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెంది మరణాలు కారణం అవుతారు. కాబట్టి రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వం అన్ని స్పందించి మాతో చర్చించి మా సమస్య పరిష్కారం చర్యలు తీసుకోవాలని చెప్పి సభకు తెలియజేస్తుంది. థ్యాంక్ యూ సార్. గతంలో గ్రామ వార్డు సచివాలయంలో వాలంటీర్లు కొంత పని తగ్గించేది ఉంది, ఇప్పుడు వాళ్ళు తీసే వల్ల భారం అంతా వీరిపైన పడినట్టు అవుతుందంటారా? తప్పకుండా. ఎందుకంటే గత ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చింది, కానీ గతంలో ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో గ్రామాల్లో యాక్చువల్గా ఒక రెవెన్యూ ఒక పంచాయతీ సిబ్బందితోటి పని నడిచేది. అప్పుడు కూడా అడ్మినిస్ట్రేషన్ నడిచేది, చేయాలి సిస్టంలో. అలా కాకుండా అన్ని పనులు అక్కడ సచివాలయ సిబ్బంది కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ప్రమోషన్ ఛానల్ చూపించలేదు ఇప్పటిదాకా, వాళ్ళకి ఏం చేస్తారో తెలియదు, మేము అక్కడే ఎంతకాలం ఇలాగే ఇదే జీతాలతో ఉండాలని వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. అంటే మా చేత వాలంటరీ విధులు చేస్తున్నారంటే ఓ పక్కన వాళ్ళు ఆందోళన. ఆ వాలంటరీ విధులు కూడా వీఆర్ఓలు చేసిన పరిస్థితి వచ్చేసింది. మేము కూడా డోర్ వెళ్ళే పరిస్థితులు మమ్మల్ని ఎప్పుడూ లేదు, మా వీఆర్ఓలు ఉంటారు. కర్నూలు నగరంలోని పూల బజార్లో ఉన్న శ్రీ 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 వాసవి కన్యకా పరమేశ్వరి దేవి దేవాలయంలో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయని, 108 సార్లు అమ్మవారి ఆలయం చెట్టు ప్రదక్షిణలు చేయడంతో కష్టాలు తొలగిపోతాయని, అందరూ సుఖశాంతులతో జీవిస్తారని, ప్రజలందరూ ఈ ప్రత్యేక పూజలు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని మాజీ కార్పొరేటర్ విఠల్ శెట్టి దేవాలయ సిబ్బంది కోరారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.